వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. ప్రేక్షకులు మీ అందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు. విష్ యు మెరీ క్రిస్మస్. జాతకాన్ని నమ్మేవాళ్ళు మనలో చాలా మంది ఉంటుంటారు. మరి సారంగపాణి జాతకం చెప్పడానికి, ఆ జాతకం విశేషాలను చెప్పడానికి ఈ రోజు సుమా అడ్డాకి వచ్చేస్తున్నాడు. మరి ఈ జాతకం గురించి రాసిన వారు, తీసిన వారు ఇంద్రగంటి మోహనకృష్ణ గారు అయితే, మన హీరో ప్రియదర్శి, అలాగే వర్సటైల్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ గారు, హీరోయిన్ రూప అండ్ యాక్ట్రెస్ అండ్ యాంకర్ హర్షిని. Yes, Mr. Sarangapani, welcome with your complete team. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, మీ సినిమాల్లో కుటుంబ సమేతంగా ఒక మార్క్ లాగా మాకు కనిపిస్తూ ఉంటుంది. మీరేంటి అదోలా ఉన్నారు ఇవాళ? లేదు, కుటుంబ సమేతంగా అంటే ఈయన జోక్ ఒకటి గుర్తొచ్చింది అనమాట. ఏమిటది? ఈయన సినిమాలు చాలా సెన్సార్ పక్షంగా ఉంటాయంట. అండ్ మీరేంటి ఈ మధ్య జాతకాలు అది చూస్తూ ఉన్నారు? అంటే అందులో చాలా చాలా మనీ ఉందని ఈ మధ్య నాకు అర్థమైంది. అదేంటి, మనకి మనీ లేకపోతే కదా వెళ్ళి జాతకం చూపించుకునేది? జాతకం చూపించుకోవడం వల్లే మీ మనీ ఎంత. చెప్పండి, మీరే సందర్భాల్లో జాతకం చూపించుకున్నారు? మోహన్ కృష్ణ గారు కాస్టింగ్ కాల్ ఇచ్చినప్పుడు ఒకసారి చూపించుకున్నారు. నా జాతకం గురించి కదా, ఇంది బాగుందలే. మనం ఎప్పుడైనా చూడాల్సింది అదే, అవతల వాళ్ళ జాతకం బాగుందా లేదా అని. రూపా, నువ్వు? చూపించుకున్నాను, బట్ నాకు అది మంచిగా చెప్తే నేను ఓకే అనుకుంటా, బ్యాడ్ గా చెప్తే నేను పట్టించుకోను. ఆ చెప్పేవాళ్ళు కూడా ఎప్పుడైనా సరే ఒక 2-3 మంచివి చెప్పి ఒక 2-3 బ్యాడ్ చెప్తూ ఉంటారు. ఫస్ట్ 2-3 నేను వింటాను. మీరు మిస్టర్ సారంగపాణి? సమ్మోహనం సినిమా చేస్తున్నప్పుడు నన్ను కాకుండా రాహుల్ పెట్టుకున్నప్పుడు నా జాతకం చూపించుకున్నాడు. నన్ను రాహుల్ ఇద్దరిని పెట్టుకోవచ్చు కదా, బడ్జెట్ అంతే. అండ్ హర్షిని? చాలా సార్లు చూపించుకొని ఇప్పుడు చూపించుకోవడం ఆపేసాను. కంప్లీట్ గా ఆపేసావా? సార్ మీరు చెప్పండి సార్. కుడి చేయ చూస్తారు కదా. మీకు 2 ఏళ్లలో జాతకాల మీద నమ్మకం పోతుంది. బాయ్స్ ఇద్దరు ఇక్కడ రండమ్మా తొందరగా. ఎవరి బొకేలు వాళ్ళు తీసుకుంటారు. సో వెల్కమ్ టు ద షో. ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి హీరోయిన్ రూప అండ్ అలాగే హర్షినితో పాటు ఈ పోడియం దగ్గరకు వచ్చేయండి. యా, మీరిద్దరు ఒక టీం అండి, రండి. ఇద్దరు అప్సరసల్ని ఇటు తీసుకొచ్చి నేను ఇటు ఉండొచ్చా? ఉండడానికి లేదండి, ఈశాన్యంలో బరువు ఉండకూడదు. ఈ రోజు మనకి సారంగపాణి జాతకమే అయినప్పటికీ మీ టీమ్ నేమ్స్ ఏంటి అంటే, మీ టీమ్ నేమ్ అమి, మీ టీమ్ నేమ్ తుమి. ఇంద్రగంటి మోహనకృష్ణ గారి అంతకు ముందు వచ్చిన సినిమాల్లోని ఒక హిట్ సినిమా టైటిల్ నే మనం ఈ రోజు టీమ్ నేమ్స్ కింద పెట్టేశాము. అందులో మిస్టర్ అవసరా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, కడుపుబ్బ నవ్వించారు. సో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారండి. అండ్ అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు